బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టులకు అనుమతి పత్రాలు అందజేశారు. కేంద్ర కుసుమ్ పథకం ద్వారా దేశంలోనే మొదటిసారి సహకార సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. దీంతో సహకార సంఘాలకు ఏటా 50 లక్షల రూపాయల లాభం కలుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మనం విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్న సందర్భంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని సంవత్సరంన్నర కాలం నుంచి కూడా రెప్పపాటి కరెంటు పోకుండా చేసే ప్రయత్న భాగంలో మరి కొనుగోలు చేయటమా, విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన వారి పనితీరు బాగు చేయటమా, సంస్కరణలు తీసుకురావడానికి ఒక ఆలోచన చేయటమా అనే దృక్పథంతో వారందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు. రైట్, పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ప్రాథమిక సంఘాల సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టులకు అనుమతి పత్రాలను అందజేశారు. కేంద్ర కుసుమ్ పథకం ద్వారా దేశంలోనే మొదటిసారి సహకార సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.